చాలామంది డాక్టర్స్ మీతో మాట్లాడుతూ ఉంటారు, ఎగ్ 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 అంటూ ఉంటారు. అంటే అసలు ఈ ఎగ్ ఏంటి, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు దేనికోసం మనకి ఈ ఎగ్ చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత ఈ ఎగ్ ఎలా పుడుతుంది, ఈ ఎగ్ పుట్టడానికి అసలు హార్మోన్స్ ఏమేమి పనిచేస్తాయి, ఎగ్ మంచిగా మెచ్యూర్ అవడానికి ఏ హార్మోన్ పనిచేస్తుంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఎగ్స్ అనేవి మనము అమ్మ కడుపులో ఉండగా అరౌండ్ 20 వీక్స్ సమయంలో ప్రతి ఆడపిల్లకి దాదాపుగా ఒక 10 కోట్ల వరకు ఉంటాయి. అయితే చాలా ఎక్కువ అన్నమాట. అంటే మనకి చాలా ఎక్కువగా లోపల అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. ఆ యొక్క ఓవరీ అండాశయంలో ఉంటాయి. ఈ అండాలన్నీ కూడా, ఎగ్స్ అంటే ఏంటి, అండాలు, ఇవన్నీ కూడా గర్భసంచి పక్కనున్న చిన్న అండాశయంలో మనకి ఉంటాయి. నేను మీకు బొమ్మ చూపిస్తాను. ఇదిగోండి, ఇది గర్భసంచి. పెద్దగా చూపించాను. యాక్చువల్గా మనలో గర్భసంచి చాలా చిన్నగా ఉంటుంది. ఒక చిన్న ఈ కాయ అంటాం కదా, ఒక చిన్న బెర్రీకాయ సైజులో, ఒక చిన్న సైజులో ఉంటుందన్నమాట మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత కొంచెం పెద్దదవుతుంది ఏజ్తో పాటు. దానికి తోడు ఒక బిడ్డ అనేది పెరిగితే ఇంకా ఇంత పెద్దదవుతుంది. అంతేగాని అంతకన్నా పెద్దగా ఉండదు. ఇది జస్ట్ బొమ్మ. ఇది అండాశయాలు. ఈ రెండు కూడా అండాశయాలు. వాటిని ఏమంటాం ఇంగ్లీష్లో మనం ఓవరీస్ అంటాం. ఈ ఓవరీస్లో ఏమవుతుంది, తల్లి కడుపులో ఉండగా మనం చాలా ఎక్కువగా లక్షల్లో మిలియన్స్లో ఉంటాయి. అలాగే మనం సపోజ్ కోట్లలో ఉంటాయి. అయితే అన్ని అండాలు కూడా ఆ ప్రైమోర్డియల్ ఫాలికల్స్ అనేవి మనం తల్లి కడుపు నుంచి బయటకు రాగానే ఆడపిల్లకి తగ్గిపోతాయి. అంటే దాదాపుగా మీకు ఒక 2 మిలియన్స్లోకి వచ్చేస్తాయి. అంటే ఒక 20 లక్షలు సుమారుగా. ఈ 2 మిలియన్స్ పెద్ద అయ్యేటప్పటికల్లా ఏమవుతుంది, ఒక అంటే ఇంకా తగ్గుతా ఏజ్ పెరిగే కొద్దీ రిగ్రెస్ అయిపోతూ ఉంటాయి. అంటే లోపలే పగిలిపోయి అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి అనమాట. రిగ్రెస్ అయిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యే ఏజ్కి వచ్చేటప్పటికి ఒక 2 లక్షలు సుమారుగా మనకి ఎగ్స్ ఉంటాయి. సుమారుగా ఈ 2 లక్షల ఎగ్స్ మనకు ఉపయోగపడతాయా? పడవు. ఈ 2 లక్షల ఎగ్స్ కూడా మనకి దాదాపుగా మనకి ఎన్నిసార్లు వస్తాయి, 15 ఏళ్ళకి ఆడపిల్ల పెద్ద మనిషి అయింది, 15 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు వేసుకోండి లెక్క మ్యాక్సిమం. అది ఆ 50 సంవత్సరాలకి వరకు ఎన్ని సుమారుగా 15 నుంచి 35 ఏళ్ళు. 35 ఏళ్లలో మనకు ఒక 400 సార్లు మెన్సెస్ వస్తుంది. మహా అయితే గొప్పగా 380 నుంచి 400 సార్లు. ఆ 400 సార్లు మామూలుగా న్యాచురల్గా ఒక నెలకు ఒక ఎగ్గు ఉత్పత్తి అయ్యి విడుదలవుతుంది. అది న్యాచురల్ సైకిల్ అంతే. అది అసలు ఇదంతా సైన్స్ అని మనం అనుకుంటాం కదా, సైన్స్ కాదు ఇది. యాక్చువల్గా ఇంకా చాలా గ్రేట్ థింగ్ అనమాట. అయితే దాన్ని మనం ఏదో చాలా గ్రేట్ అనుకుని సైంటిఫిక్గా మనం ఆలోచిస్తున్నాము డాక్టర్లు ఇవన్నీ అనుకుంటాం. కానీ డాక్టర్లు అందరూ పుట్టక మునుపు, సైన్స్ పుట్టక మునుపు భగవంతుడి సృష్టి ఇది. కాబట్టి ఆ సృష్టిని ఎంత జాగ్రత్తగా మలుచుకొచ్చారంటే అన్ని ఎగ్స్ ఉన్నాయి, 400 మనకు పనిచేస్తాయి. ఆ 400లో నువ్వు రిప్రొడక్టివ్ ఏజ్ ఎప్పుడు, సపోజ్ ఒక ఆడపిల్లకి 25 ఏళ్ళకి పెళ్ళింది అనుకో, ఇప్పుడున్న ప్రకారంగా మ్యాక్సిమం 35-40 సంవత్సరాలు. ఈ 10-15 ఏళ్లలో డెఫినెట్గా మనకి ఈ ఎగ్స్ అన్నీ ఉపయోగపడతాయి. మళ్ళీ 40 ఏళ్ళు దాటినాక ఏమవుతాయి, ఉన్న కొద్దీ తగ్గుతూ ఉంటాయి అని చెప్పాం కదా, బాగా తగ్గిపోతూ ఉంటాయి. దాని క్వాలిటీతో పాటు క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అప్పుడు మనకి చాలా కష్టమవుతుంది అనమాట బిడ్డలు పుట్టడం. ఈ ఎగ్ మళ్ళీ దేనికి ఉపయోగపడుతుంది, అసలు ఆడపిల్ల పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి చాలా అందంగా ఆ స్ట్రక్చర్ తయారవడానికి కానీ, ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, వచ్చినాక బిడ్డ నిలవడానికి అన్నిటికీ కూడా ఈ ఎగ్గే. అసలు బిడ్డకి ఆది మూలం ఈ ఎగ్, ఒక స్పెర్మ్తో కలవడం, ఈ 2 కలిపి పిండం ఏర్పడతాం. సో అంత ఇంపార్టెంట్. ఈ ఎగ్ మామూలుగా కూడా మనకి బిడ్డలు లేకపోయినా కూడా ప్రతి నెల ఏమవుతుందంటే చక్కగా పెరుగుతూ ఉంటుంది. అందులో ఈస్ట్రోజన్ అనే హార్మోను, ప్రొజెస్ట్రాన్ అనే హోర్మోను, FSH, LH అవన్నీ పైనుంచి వచ్చి ఇక్కడంతా మెటీరియలైజ్ అవ్వడం, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్లు పెరగడం, ఇవన్నీ పెరుగుతూ ఉండగా FSH, LHలు కూడా పెరగడం. ఒక టైంలో ఒకటి పెరుగుతుంది. FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ గుడ్డు పెరిగేటప్పుడు FSH పెరుగుతుంది. గుడ్లు మనకి చక్కగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత మధ్యలో ఓవ్యులేషన్ అవుతుంది, అంటే గుడ్డు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ యొక్క అండాశయంలో నుంచి గుడ్డు బయటకు రావడాన్ని ఓవ్యులేషన్ అంటాం. ప్రతి ఆడపిల్లకి మామూలుగా బయట వచ్చిన 2వ రోజు నుంచి గుడ్డు పెరగడం అనేది మొదలవుతుంది. బయట వచ్చిన 2వ రోజు నుంచి గుడ్డు పెరిగిన తర్వాత బయట వచ్చిన 11, 12, 13 రోజుల్లో ఒక్కొక్కరి సైకిల్ బట్టి ఒక్కో విధంగా కొంచెం ఆ గుడ్డు ఒక పర్టికులర్ సైజు 18 నుంచి 20 మిల్లీమీటర్స్, 18 నుంచి 20 మిల్లీమీటర్ల సైజు వస్తుంది. ఆ సైజు వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా
మనకి హైపోథాలమస్లో ఉన్న స్టిమ్యులేషన్ ద్వారా హార్మోన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే చక్కగా టాప్ మన పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు దాని పక్కనే ఉన్న ట్యూబు ఇలాగ సక్ చేసేసి పట్టేసుకుంటుంది. పట్టుకొని ఆ ట్యూబ్ లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఆ ట్యూబ్లో అదే టైంలో మామూలుగా భార్యాభర్తలు ఇద్దరూ కలిస్తే ఆ యొక్క వీర్యకణాలు ఎంటర్ అయ్యి అవి కొన్ని కోట్ల వీర్యకణాలు ఆడవాళ్ళగా జననాంగంలో పడినప్పుడు సగం వీర్యం బయటికి వెళ్ళిపోతుంది, సగం వీర్యం లోపల ఉంటుంది. ఆ లోపల నుంచి ఆ గుడ్డు నెమ్మదిగా ఆ యొక్క గర్భాశయం లోపల నుంచి పాక్కుంటా ఆ యొక్క స్పెర్మటోజోవా ఇక్కడ గర్భసంచికి కింద ఈ యొక్క వెజైనాలో ప్రసూతి ద్వారంలో ఆ యొక్క స్పర్మ్స్ అన్ని పడినప్పుడు సగం స్పర్మ్స్ బయటకు వచ్చేస్తే సగం స్పర్మ్స్లో నెమ్మదిగా స్లోగా ఇక్కడ 2 ద్వారాలు దాటుకుని ఇలా 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 స్పర్మ్స్ పక్కకు వస్తూ ఉంటాయి. ఇలాగే ఈ ట్యూబ్ ఈ గుడ్డుని ఇక్కడ నుంచి తీసుకుని ఇక్కడ నిలవబెట్టుకున్నప్పుడు ఇదిగోండి ఈ గుడ్డు ఇక్కడ చూపించాను. ఈ గుడ్డు దాని చుట్టూతో కొన్ని వీర్యకణాలు మాత్రమే, 10 కోట్ల వీర్యకణాలు ఆడవాళ్ళ మానంలో పడితే అందులో నుంచి 10-15 సూపర్ పవర్గా ఉన్న వీర్యకణాలు మాత్రమే గర్భసంచిని దాటుకుని ట్యూబ్ దాటుకుని ఆ యొక్క ప్లేస్కి వస్తాయి. అంటే స్పెర్మ్ జర్నీ మొదటి నుంచి కూడా చాలా టఫ్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. దానికి కావలసిన ఆ యొక్క స్పెర్మటోజోవా దానికి కావలసిన యొక్క ఎగ్ దగ్గరికి రీచ్ అవ్వడానికి అది పడే తపన, అది పడే ఆ యొక్క ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా అది ఆ యొక్క ఎగ్ దగ్గరికి రావాల్సిందే కాబట్టి ఎగ్ దగ్గరికి వస్తుంది. మిగిలిన అన్ని వీర్యకణాలు వేస్ట్ అయిపోయి స్మాష్ అయిపోయి మళ్ళీ డీప్రోటీనేజ్గా అయిపోయి ఆ యొక్క ప్రోటియోలైటిక్ రియాక్షన్ జరిగి మళ్ళీ అవి ప్రోటీన్స్ కింద అయిపోయి అబ్జార్బ్ అయిపోతాయి. ఈ విధంగా జరుగుతుంటుంది. అయితే ఈ యొక్క స్పెర్మ్ వచ్చి ఒక గుడ్డు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా మళ్ళీ పోటీనే, ఫస్ట్ నుంచి దానికి అన్ని పోటీ. మనం కూడా అనుకుంటాం ఏమీ పోటీ లేకుండా రాదు, ఏది కష్టపడకుండా రాదు. అలాగే స్పెర్మటోజోవా కష్టపడి ఆ యొక్క గుడ్డు యొక్క పైపొరను పగలకొట్టుకుని లోపలికి వెళ్తేనే ఆ యొక్క గుడ్డుతో మమేకమయ్యి ఆ రెండూ కలిపి ఫర్టిలైజ్ అయ్యి ఒక బిడ్డని ఏర్పరుస్తుంది. సో మనకు ఆ బిడ్డ ఏర్పడటానికి గుడ్డు, స్పెర్ము, ఆ లోపల ఉన్న ట్యూబ్లో ఉన్న ఫ్లూయిడ్, ఆ ట్యూబల్ కరెంట్స్, తర్వాత ఆ ట్యూబ్స్లో ఉన్న సిలియా మైక్రోఫ్లాజెల్లా మెకానిజము, ఆ తర్వాత ఆ యొక్క స్పెర్మటోజోవాకు ఉన్న కెపాసిటేషను, దానికి ఉన్న పవరు అన్నీ అయిపోతే ఆ ఎగ్ అనేది ఒకే ఒక స్పెర్మటోజోవాని అలౌ చేస్తుంది. అంటే క్లాస్ ఫస్ట్ ఎవరు వస్తారు? క్లాస్ ఫస్ట్ చాలా బాగా చదివిన వాళ్ళు, లక్ ఉన్నాళ్ళు. లక్ లేని వాళ్ళు సెకండ్కి వెళ్ళిపోతారు, థర్డ్కి వెళ్ళిపోతారు. క్లాస్ ఫస్ట్ వచ్చే వాళ్ళకి లక్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లనే ఆ యొక్క వీర్యకణము ఒక బిడ్డను ఏర్పరచడానికి ఇంత స్ట్రగుల్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ గుడ్డ అలో చేస్తేనే దానిలో మనకి ఆ రెండు కలిపి ఫర్టిలైజేషన్ జరుగుతుందన్నమాట. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మరలా విభజన జరుగుతుంది. 2 కణాలు 4, 8, 16, 32, 64 కింద విభజన జరుగుతా 5వ రోజున వెళ్ళి మరలా బ్యాక్ వెళ్ళి ఆ యొక్క పిండం అంతా కూడా తయారైనాక మళ్ళీ బ్యాక్ వెళ్ళి గర్భసంచి లోపల పొరలో నాటుకుంటుంది. గర్భసంచి లోపల పొర దాన్ని అలో చేస్తే బిడ్డ కింద మారుతుంది, లేకపోతే మరలా అది వేస్ట్ అయిపోయి అబ్జర్వ్ అయిపోతుంది, పీరియడ్ వచ్చేస్తుంది. ఇది జరిగే మెకానిజం. అయితే చాలామందికి గుడ్డు 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 అంటూ ఉంటారు. దాని యొక్క క్వాలిటీ ఈ మధ్యకాలంలో చాలా వాటి వలన పాడైపోతుంది. కొన్ని నార్థన్ స్టేట్స్లో అయితే నేను ఇప్పుడు చూస్తున్నాను, అసలు చాలామంది సిగరెట్స్, ఈవెన్ సదరన్ స్టేట్ నార్థన్ స్టేట్ ఏమి పెద్ద డిఫరెన్స్ ఏం లేదులేండి. అక్కడ సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నారు, ఇక్కడ మందు ఎక్కువ తాగుతున్నారు, ఆడపిల్లలు కూడా తాగేస్తున్నారు. సో ఈ ఆడపిల్లలు ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం, లేకపోతే ఏమైనా డ్రగ్ అబ్యూజ్ ఇట్లా ఉన్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఆ యొక్క ఎగ్ ఫార్మేషన్ సరిగ్గా లేకపోవడము, ఎగ్ అంతా బ్రిటిల్గా అయిపోవడము, ఫర్టిలైజేషన్ జరగకపోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లాగే ఈకలాజికల్ ఫ్యాక్టర్, మన చుట్టూ ఉన్న వాతావరణము, కలుషితమైన వాతావరణం కూడా చాలా ఇబ్బందుల్ని కలెక్ట్ చేస్తుంది ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో. అట్లా కాకుండా ఇంకా మనకి ఉండే డిసీజెస్, హైపర్ టెన్షన్ అని, డయాబెటీస్ అని, స్ట్రెస్ వల్ల ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కదా, దానివల్ల కూడా ఎగ్స్ అన్నీ కూడా బాగా తగ్గిపోతున్నాయి. అలాగే ఇంకా ఏం చెప్పాలంటే, ఒక విధంగా ఈ మనం తినే ఆహారం, బయట తినే ఆహారం, అసలు బయటకు వెళ్ళి మనం ఏదో ఒక ఆయిల్ ఎలా పడితే అలా వాడుతున్నారు, ఆయిల్స్ వాడుతున్నారు, టేస్ట్ రావడానికి ఏదో టీలో వేరే ఏదో కలుపుతారు, ఇంకోటి కలుపుతారు. అసలు బయట ఏ ఫుడ్ తినొద్దు అని చెప్పడానికి నోరు రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది. తినమని చెప్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి,
ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం తినకుండా ఉంటామా, అసలు ఏమీ ఎంజాయ్ చేయొద్దా అనేది ఇప్పుడు చాలామందికి ఉండే తత్వం. సో బయట ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఎక్కువగా బయట తినే ఆహారం వలన కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనకి శరీరంలో ప్రతి కణంలోనూ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లానే ఎగ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 20 years 25 years నో ఏఎంహెచ్ లెస్ దాన్ 1 లెస్ దాన్ 2. అంటే ఏఎంహెచ్ అంటే ఏంటి? యాంటీ ముల్లెరియన్ హార్మోన్ అని. ఈ హార్మోను మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి బాడీలో, మనకి ఎగ్ క్వాలిటీ ఎలా ఉందనేది రిప్రజెంట్ చేస్తుంది. అట్లానే స్కాన్లో చూసినా కానీ స్కాన్లో ఎక్కువ ఎగ్స్ లేకుండా చాలా తక్కువ 1 అలా కనిపిస్తున్నప్పుడు మాకు వెంటనే ఒక డౌట్ వచ్చేస్తుంది. ఈ చిన్నమ్మాయి కదా 25 ఏళ్ళు కూడా లేవు నిండా, ఏంటి ఇది అసలు మరీ 1 ఎగ్ 2 ఎగ్స్ కనిపిస్తున్నాయి. అప్పుడు కొన్ని హార్మోన్స్, అవసరమైన హార్మోన్స్ పరీక్షలు రాస్తాం. మేము చేయించుకోము, ఇది చేయించుకోవాలా, మందులు ఇవ్వండి అలా అనకండి. ఎందుకంటే మీకోసమే ఇది. బేసిక్ టెస్టులు చేయించుకోవాలి. బాగా హైఫై అంటే బాగా అవసరమైతేనే చేస్తాం, ఎవరమైనా చేయం. సో ఈ ఎగ్ ఎలా పెరుగుతుంది, ఎగ్ క్వాలిటీ ఏంటి, ఎగ్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి అని మనకు తెలుసుకోవడానికి కొన్ని హార్మోన్ పరీక్షలు చేసినప్పుడు ఆ పరీక్షలు చేయించుకోండి. మీరు చేయించుకున్న తర్వాత మనకి ఆ ఎగ్ గురించి అప్పుడు కూడా తెలుస్తుంది. ఎగ్స్ ఎక్కువ లేకపోతే మంచి పిండాలు ఏర్పడవు, ఎగ్ క్వాలిటీ లేకపోతే మంచి పిండం ఏర్పడదు, బిడ్డలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్కొక్కసారి ఏజ్డ్గా అయిపోయి 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ యొక్క క్వాలిటీ ఎగ్లో చాలా తేడా వస్తుంది. అయిపోయిన తర్వాత ఇంకా క్రోమోజోమల్ అనామలీస్ ఎక్కువైపోతాయి. సో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదంతా కూడా ఈ అండాశయంలో ఎగ్స్ ఉన్న కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి. కొంతమందికి ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ వలన ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతున్నాయి. దయచేసి మీరు బిడ్డల్ని కనండి. ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అయ్యాక మీకు ఏ వయసుకు అవుతుందో నేను చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు 20 ఏళ్ళకి చేసేవాళ్ళు ఉన్నారు, 25 ఏళ్ళకి చేసేవాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళకి చేసుకునేవాళ్ళు ఉన్నారు. లేట్గా అవ్వద్దు, లేట్గా చేసుకోవద్దు. యావరేజ్ 25. నేనైతే అసలు 20కే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ చూసి 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 విరక్తి వచ్చేస్తుంది. వాళ్ళు బాధపడే తీరు, ఫ్యామిలీలో ఒక గ్రోత్ లేకపోవడం, ఎప్పుడు చూసినా దీనికే బాధపడతాం, ఇవన్నీ చాలా కష్టం. అసలు తట్టుకోకూడదు, తట్టుకోలేరు కూడా. కాబట్టి చాలా ఫాస్ట్గా మీకు ఏదైనా ప్రాబ్లము 2-3 years 2 years 1 year, అసలు నన్ను అడిగితే 20 ఏళ్ళ అమ్మాయి 1 year లోపల ప్రెగ్నెంట్ వచ్చేయాలి. అన్నీ బాగుంటాయి. బాగాలేదు అంటే డాక్టర్కి చూపించుకోవాలి కదా, మీరు చూపించుకోండి వెంటనే. పిల్లలు లేని వాళ్ళు ట్రీట్మెంట్ కోసం నార్మల్గా చిన్న చిన్న ఊరుల్లో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. చిన్న డాక్టర్స్ని సంప్రదిస్తే పూర్తిగా దీని వివరాలు మీకు తెలియవు, అనవసరంగా లేట్ అయిపోతాయి. ఎగ్ చాలా ఇంపార్టెంట్ ఒక ఫీమేల్కి. ఎగ్ యొక్క క్వాలిటీ 75% ఒక బిడ్డను ఏర్పరచడంలో ఇంపార్టెంట్ అయితే స్పెర్మ్ యొక్క క్వాలిటీ 25%. మళ్ళీ ఇందులో ఎగ్ డామినేషన్ చూడండి. ఇక్కడ స్పెర్మ్ ఏమో కింద నుంచి యొక్క మానవ లోపల నుంచి వచ్చి ఆ యొక్క ట్యూబ్ లోపలికి ఎంటర్ అవ్వడమేమో అది కష్టపడుతూ ఉంటుంది. ఇక్కడ ఎగ్ ఏమో ఎగ్ వచ్చిన తర్వాత ఆ స్పెర్మ్ని అలో చేయాలన్నా ఎగ్గే ఇంపార్టెంట్. అలాగే ఆ ఎగ్ యొక్క క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఎగ్ క్వాలిటీ బాగుంటే స్పెర్మ్ కూడా టప్ మని లోపలికి ఎంటర్ అవుతుంది, ఎగ్ కూడా టక్ మని తీసుకుంటుంది, ఫెర్టిలైజేషన్ అయిపోతుంది, బిడ్డ ఏర్పడిపోతుంది, డివిజన్ అవుతుంది, బ్లాస్టోసిస్ట్ ఏర్పడుతుంది, లోపల అతుక్కుపోతుంది. దయచేసి చాలా చిన్న ఏజ్లో ఈ ఎగ్ క్వాలిటీలు తగ్గిపోతున్నాయి కాబట్టి చిన్న ఏజ్లోనే మీరు తొందరగా ప్రెగ్నెంట్ అవ్వడం చాలా మంచిది. అన్నీ వచ్చేటప్పటికి ఒక ఇల్లు, ఒక కారు, 2 ఇళ్ళు, 2 కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి ఎగ్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సరగసీ ప్రొసీజర్లో అసలు సరగేట్ మదర్ని ఎంచుకోవడం అంటే ఎలా? నాన్ కమర్షియల్ సరగసీ అంటే మీ చుట్టాల్లోనే, మీ ఫ్రెండ్స్లో, మీ బాగా దగ్గర బంధువుల్లో కావాల్సిన వాళ్ళు ఎంచుకోవచ్చు మీరు. అంటే అసలు ఎలా ఎంచుకోవాలి ఏంటి? చక్కగా చిన్న ఏజ్ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది. సపోజ్ ఒక 35 years 40 years వరకు మీకు ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అన్ని ప్రొసీజర్స్ చేయించుకున్నారు, ఇంకా అయినా ప్రెగ్నెన్సీ రాలా, డాక్టర్ ఏం చెప్పారు? సరగసీ అమ్మ, మీరు సరగసీకి అయితే బాగుంటుంది. చాలా ఎక్కువ ఆ యొక్క క్వాలిటీ బాగాలేదు, ఎండోమెట్రియం లోపల బాగోలేదు, చాలా ఫైబ్రాయిడ్స్, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండిపోయినాయి మీకు, దానివల్ల లోపల పిండం సరిగా అతుక్కోవట్లేదు, లేకపోతే ఫ్రోజన్ పెల్విస్ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉంది, లేకపోతే ఏదో ప్రాబ్లం వలన యూట్రస్ ఎనామలస్ యూట్రస్ ఉంది, లేదు ప్రాబ్లం వలన యూట్రస్ అనేది గర్భసంచి తీసేశారు, మీకు గర్భసంచి లేదు, ఎండోమెట్రియం అనేది గర్భాశయం లోపల పొర చాలా థిన్గా ఉంది, పట్టుకోవట్లేదు, లోపల సెప్టమ్ అనేది ఉంది, ఆ సెప్టమ్ ఆపరేషన్ చేసినా కూడా 4 సార్లు ఐవీఎఫ్ ఫిక్స్ చేసినా కూడా పట్టుకోలేదు,
మరి ఆన్సర్ ఏంటి? బిడ్డ కావాలి, మీ సొంత బిడ్డే కావాలి, మీ గుడ్లు మీకున్నాయి, మీ హస్బెండ్ వీర్యకణాలు మీ ఆయనకున్నాయి. లేదు కొంతమంది 5 సార్లు ఐవీఎఫ్ ఇక్సీ ఫెయిల్ అయిపోయింది, ఇంకా మా వల్ల కావట్లేదు, మాకు అసలు ఓపిక లేదు అని అంటారు. అప్పుడు కూడా సరగసీ ఈజ్ ద ఆప్షన్. మీకు మంచిగా చుట్టాలు ఎవరైనా మేనకోడలు కానీ చెల్లి కానీ అట్లా వరుస అయ్యేవాళ్ళు, బాగా ఫ్రెండ్స్ అట్లా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీకు మంచి సర్గేట్ మదర్ అవుతారు. అంటే వాళ్ళకి ట్యూబెక్టమీ అయిపోయినా కూడా పర్వాలేదు. వాళ్ళ వయసు చిన్నగా ఉంటే, అంటే 35 సంవత్సరాల లోపల ఉంటే, 20 నుంచి 22 నుంచి 35 ఏళ్ళు లోపల ఉంటే చాలా బాగుంటుంది. కొంతమందికి 20 ఏళ్ళకి పెళ్ళైపోతూ ఉంటుంది కదా, వెంటనే ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టేస్తారు. ట్యూబెక్టమీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ట్యూబెక్టమీ అవ్వకోకుండా ఉంటే వాళ్ళు భార్యాభర్తలిద్దరూ కలవకూడదు. మీ దగ్గరికి వచ్చేసి మీతో పాటు చక్కగా ఉండాలి, ఈ యొక్క ప్రొసీజర్ చేయించుకోవాలి. మీ యొక్క గుడ్డు, వైఫ్ యొక్క గుడ్డు, హస్బెండ్ యొక్క వీర్యకణం రెండు కలిపేసి పిండం తయారు చేసేసి, బిడ్డను తయారు చేసేసి ఆ తల్లికి పెడతాము. పెట్టిన తర్వాత మందులన్నీ జాగ్రత్తలు చెప్తాము, ఇంటికి వెళ్ళాలి. వాళ్ళకి బేసిక్ టెస్ట్స్ ఉంటాయి, వాళ్ళకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్. మీరు దగ్గరికి తీసుకొస్తే, మా దగ్గరికి తీసుకొస్తే, ఏ డాక్టర్ దగ్గరికైనా తీసుకువెళ్తే మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ గారు. ఏమని అంటే, ఆమెకి సర్గేట్ మదర్కి కూడా కొన్ని మీరు ఈ బిడ్డని మొయ్యాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా మీరు ఆల్రెడీ ఒకళ్ళిద్దరు బిడ్డలు ఉంటారు ఆల్రెడీ, అయినా కూడా వాళ్ళ న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ కంటే మనం ఈ ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా చేసుకున్న ప్రెగ్నెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో చాలా వరకు బేసిక్గా వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు సిస్టర్ అయిందనుకోండి, సిస్టర్ యొక్క హస్బెండ్ ఒప్పుకోవాలా? లేదు సిస్టర్కి పిల్లలు చిన్నవాళ్ళు ఉంటారు, 4 ఏళ్ళ పిల్లలు, 3 ఏళ్ళ పిల్లలు, 5 ఏళ్ళ పిల్లలు ఉంటారు, ఆమె ఒప్పుకోవాలా? చాలా జాగ్రత్తగా సర్ది చెప్పుకోవాలి మీ చుట్టాల్లో. ఏమని? డాక్టర్తో దగ్గరికి తీసుకొచ్చి డాక్టర్తో చెప్పించుకోవాలి, మీరు మాట్లాడుకోవాలి. అంటే అది వాళ్ళ బిడ్డ ఎంత మాత్రం కాదు, మీ యొక్క బిడ్డను తయారు చేసి ఆమెకు పెడతాం. కాబట్టి మీ బిడ్డను లోపల మోస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఆవిడకి కూడా తెలియాలి. సో మీరు కూడా అడిగి, మమ్మల్ని అందరినీ డాక్టర్స్ని అడిగి చక్కగా ఆ యొక్క ఏమేం కావాలి, ఆమెకి ఏం చెప్పాలి, మీరేం తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకోవాలి. చిన్నమ్మాయి అయితే బాగుంటుంది, యంగేజ్ అయితే బాగుంటుంది. తొందరగా పెళ్ళవంగానే ఒక సంవత్సరం లోపల బిడ్డ కడుపున పడినాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా మళ్ళీ మీ బిడ్డను కూడా మోయడానికి చాలా అవకాశం ఉంటుంది. వాళ్ళకి అన్ని వివరాలు తెలియాలి. ఇది సరగసి అంటే అసలు ఏంటిది, ప్రొసీజర్ ఏంటి, ఎలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలా, లేదు కొంచెం మందులు ఎక్కువ వాడాల్సి వస్తుందమ్మా, కొంచెం 4 రోజులు మందులు ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువ వాడాల్సి వస్తుంది, తర్వాత కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో మీ బిడ్డలనది ఇప్పుడు వాళ్ళ పాపని బాబుని మీరు పెంచవచ్చు చక్కగా, అంటే ఇబ్బంది లేకుండా, ఆవిడికి ఇబ్బంది లేకుండా. మీకు ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత మామూలుగానే వెళ్ళిపోతుంది. నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు. నార్మల్ డెలివరీ అంతకుముందు ఒకళ్ళిద్దరు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళే మంచిది మనకి. సర్గసీకి సిజేరియన్ అయిన వాళ్ళని తీసుకోకపోవడం మంచిది. అలాగే ట్యూబెక్టమీ అయిపోయిన వాళ్ళకి ఎగ్ మామూలుగా వాళ్ళకి వస్తూ ఉంటుంది, కానీ అదేం మనకు ఉపయోగం ఏమి ఉండదు, ఆవిడకి ఉపయోగం ఉండదు. కాబట్టి ట్యూబెక్టమీ అయిపోయిన వాళ్ళని కూడా తీసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపల 30 ఏళ్ళ వాళ్ళైనా తీసుకోవచ్చు చక్కగా. వాళ్ళ హార్మోన్స్ అన్నీ బాగుండాలి, వాళ్ళకి ఏ హార్మోన్ ఎక్కువ తక్కువలు ఉండకూడదు, వాళ్ళకి ఆరోగ్యం అంతా కూడా బాగుండాలి. బిడ్డలిద్దరినీ కూడా నార్మల్గా కనాలి. బిడ్డలిద్దరినీ కనేటప్పుడు అంతకుముందు కన్నప్పుడు కానీ ఏమైనా బీపీలు షుగర్లు ఎక్కువైన వాళ్ళు అయితే అంత మంచిది కాదు, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆమె పుట్టిన బిడ్డలిద్దరూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టిన వాళ్ళు అయితే మీకు కూడా ధైర్యంగా ఉంటుంది. అంటే ఆవిడ జీన్ ఎలాగో రాదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, గర్భసంచి మోయడానికి ఇబ్బంది ఉండదు. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది కదా, అంతకుముందు ఏదైనా ఆర్టిస్టిక్ బేబీ లేకపోతే మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ పుట్టారనుకోండి, అయ్యో మాకు కూడా అలా వస్తుందేమో అన్నట్లు. సో ఇప్పుడు కొంచెం ఇది ఈ సర్గసీ ప్రొసీజర్ కొద్దిగా టీడీఎస్ అయింది కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ అయ్యింది. ఎందుకంటే వేరే వేరే ఇబ్బందులు, బయట సర్గేట్ మదర్స్కి కొన్ని ఇబ్బందులు రావడం, ఒక్కోసారి మదర్ కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా వీళ్ళు పట్టించుకోకపోవడం, అసలు ఒరిజినల్ జెనెటిక్ పేరెంట్స్ పట్టించుకోకపోవడం, డాక్టర్స్ పట్టించుకోకపోవడం, ఇలాంటి వాటి వలన కొన్నిటి వలన ప్రాబ్లమ్స్ ఎదురయ్యి ఇప్పుడు నాన్ కమర్షియల్ సర్గసీ అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇట్స్ నిజంగానే కరెక్ట్, ఇది మంచిగా పెట్టింది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ వరకు చక్కగా తీసుకొని సర్గేట్ మదర్ని ఎంపిక చేసుకునే విధానంలో డాక్టర్ దగ్గరికి తీసుకురండి. డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి చక్కగా మీరు మాట్లాడించండి డాక్టర్తో. డౌట్స్ అన్నీ వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. ఎంతో టైం పట్టదు, ఊరికి 8 నెలలు అయ్యేటప్పటికి బిడ్డను కనేసి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. కానీ అవతల వాళ్ళు యువతల అసలు జెనెటిక్ పేరెంట్స్కి ఇంకా చాలా అసలు ఎంతంటే వాళ్ళ యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డను కనిచ్చినట్లు. జీవితాన్ని పణమంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అంటే అది డెలివరీ వరకు ఎంతో తల్లి జాగ్రత్తగా ఉండాలి, చక్కగా పెంచాలి లోపల.
మంచి మంచి ఆలోచనలతో బిడ్డను పెంచుకోవాలి, లోపల ఉన్న బిడ్డని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు పడకూడదు, వీళ్ళని కూడా ఎలాగా ఇబ్బంది పెట్టకూడదు. సొంత వాళ్ళైతే, సొంత అక్క చెల్లెళ్ళైతే ఇబ్బంది ఏమి ఉండదు. అలా సొంత వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ సొరగసీ ప్రొసీజర్లో 1 నెల పట్టొచ్చు, 2 నెలలు కూడా టైం పట్టొచ్చు రావడానికి, ఒక్కోసారి 3 నెలలు కూడా పడుతుంది. కానీ మంచిగా ఉన్న మనాళ్ళు చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కాబట్టి చాలా తొందరగా అవుతుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలవడం ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి అంటిల్ అన్లెస్ 7th మంత్ కంప్లీషన్ వరకు. కానీ ఈ సరగసీ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు నార్మల్గా భార్యాభర్తలు ఇద్దరు దగ్గర ఉండకుండా ఉండడమే మంచిది. బాగా హెవీ జర్నీస్ చేయడము, ఎక్కువగా పనులు చేయడము తగ్గించుకోవాలి. ఎందుకంటే అంతకుముందుది నార్మల్ బేబీ, ఇది ఇక్సీ చేసి పెట్టాం కాబట్టి ఎంత లేదన్నా ఇంకొకరి కోసం కనిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమన్నా కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ విధమైన కొన్ని ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మంచిగా చిన్న వయసులో ఉన్నవాళ్ళు కనిస్తే చాలా ఫాస్ట్గా సక్సెస్ఫుల్గా అవుతుంది. మీరు ఒక 2 కుటుంబాలు హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఎప్పుడు కూడా ఇంకా ఈ కనిచ్చిన అమ్మాయిని ఈ సపోజ్ ఈ జెనెటిక్ పేరెంట్ అంటే అక్కో చెల్లో మేనత్తో ఇంకా జీవితంలో మర్చిపోలేరు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో ఒక వెలుగు రావడానికి ఒక మనిషి మనకి హెల్ప్ చేసింది అంటే ఇంకా అది అల్టిమేట్. ఇంకా ఆ యొక్క వాళ్ళ భార్య అంటే ఆ సర్గేట్ మదర్గా ఉన్న భార్యాభర్తలు ఇద్దరు చాలా గ్రేట్ నా దృష్టిలో అయితే. సో మీరు మంచిగా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని సరగసీ ప్రొసీజర్ చేయించుకోండి, టైం వేస్ట్ చేయొద్దు.